ఓ చర్చ జరుగుతోంది అంబటి రాంబాబు గారు, మీకు కూడా తెలుసు, ఓపెన్గా మీరు మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, రెగ్యులర్గా మీడియాతో టచ్లో ఉంటారు. అంబటి రాంబాబు గారికి ఈసారి టికెట్ రాకపోవచ్చు, ఆయన పోటీ చేయకపోవచ్చు, అలాంటి ఎప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వచ్చు, మోడీ కూడా ఈసారి గెలవకపోవచ్చు, గెలవచ్చు, కేసీఆర్ ఈసారి కష్టం, కాంగ్రెస్ పార్టీ రావచ్చు. అలాంటిదేనా ఇది కూడా? అలా చర్చలు జరుగుతూ ఉంటాయి, జరగనివ్వండి సార్. మీరు చాలా స్ట్రాంగ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అది నేను చెప్పుకోకూడదు. మొన్న 19 మంది 20 మందికి వార్నింగ్ ఇచ్చారంట, ఆ లిస్టులో ఏమైనా అంబటి రాంబాబు గారు కూడా ఉన్నారా? వార్నింగ్ అసలు ఇవ్వలేదు. దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అది బయట ఉన్న గ్యాసిప్. వార్నింగ్ అసలు ఎవ్వరికి 19 మంది పనితీరు బాగాలేదు, వాళ్ళతో నేను పర్సనల్గా నాట్ మాట్లాడతాను. ఎట్ ఆల్ తప్పది. 19 మంది గడప గడపకి ఈ సంతృప్తికరంగా ఈ గ్యాప్లో చేయలేదు. వాళ్ళ గురించి ఇప్పుడు పేర్లు ఎందుకు అన్నా, నన్ను అంత సింపుల్. ఆయన ఏమి వార్నింగ్లు ఇస్తాడనుకోకమాకండి, చాలా తప్పు ఇది. పిలిచి కొడతాడని కూడా కదా కొన్ని పత్రికలు రాస్తుంది. పిలిచి కొట్టాడు, నించోబెట్టి మాట్లాడిచ్చాడు అక్కడ. ఇవన్నీ పిచ్చి మాటలండి. చాలా సోబర్గా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా ప్రేమగా ఉంటాడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఈ పత్రికలు, ఎల్లో మీడియా, గిట్టని వాళ్ళు చిత్రీకరించే చిత్రీకరణలకు ప్రజలు నమ్మరు. దాని గురించి పెద్ద భయపడం కూడా. ఆయన చేయగలిగింది దుక్కిటే, ఎవరిని వార్నింగ్లు ఇవ్వడు, ఎవరిని బెదిరించడు, టికెట్ తీసేస్తాడు. సింపుల్. ఫైనల్గా ఎప్పుడు తీసేస్తాడు? చాలా క్లారిటీ ఉంది మాకు కూడా. అంబటి రాంబాబు అనే వ్యక్తి సత్తెనపల్లిలో గెలవడు అనేటువంటి రిపోర్టు ఆయన 1-2 సార్లు తెప్పించుకున్న తర్వాత అన్నా తప్పుకోమని చెప్తాడు. నీకు మరొకసారి నేను ఇక్కడ అవకాశం ఇస్తానని చెప్తాడు. నమ్మి తప్పుకుంటారు, అంతే సింపుల్. నమ్మి తప్పుకోరు, వాళ్ళ కర్మ. పార్టీ బ్రతకాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, 175 సీట్లు గెలవాలి అనే టార్గెట్తో వెళుతున్నప్పుడు అడపాదడప కొన్ని సీట్లు వ్యక్తిగతంగా అక్కడ వ్యతిరేకత ఉన్నప్పుడు మార్చుతారు. దానిలో అంబటి రాంబాబు ఉండొచ్చు, మరొకరు ఉండొచ్చు. దానికి పెద్ద అర్థం చేసుకుంటే అదేం పెద్ద గొప్ప విషయం, అదేమి చెడు విషయం కాదు. అర్థం చేసుకోకపోతే చెడు విషయం. పార్టీ అట్ హోల్ బాగుండాలి అనుకున్నప్పుడు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు చేయాలా, సింపుల్. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, నాకు టికెట్ వద్దు అని చెప్పిన వాడిని రేపల్లో. రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఈ రాష్ట్రంలో తెలియని వారు ఎవరు లేరు కదా. నేను టికెట్ కావాలి అంటే పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నాకు ఇవ్వడం చెప్పండి. వాలంటరీగా నేను వద్దన్నాను. మీరు అధికారంలోకి రావడం ముఖ్యం, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావాలని తప్పించినటువంటి కొందరి వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆయన డిసిడెంట్గా ఉన్నప్పుడు, ఎవరికి జనార్దన్ రెడ్డికి డిసిడెంట్గా ఉన్నప్పుడు, చంద్రబాబుకి డిసిడెంట్గా, చెన్నారెడ్డికి డిసిడెంట్గా ఉన్నప్పుడు, విజయభాస్కర్ రెడ్డి గారికి డిసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఇదిగో అయిపోతాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇదిగో అయిపోతాడు అనుకుని కాలేని సందర్భాలు ఆయన అయితే చాలు అని అనుకొని నేను పోటీ నాకు అవసరం లేదని చెప్పి తప్పుకుంటే నాకు ఏపీఐ చైర్మన్ నాకు ఇచ్చాడు రాజశేఖర్, పిసిసి జనరల్ సెక్రటరీ నాకు ఇచ్చారు. బ్రతికుంటే మరొకటి ఇచ్చేవాళ్ళు. దురదృష్టవశాత్తు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా నేను చెప్తున్నాను నరసింహారావు గారు, ఈ పార్టీలోకి వెళ్తే ఏమొచ్చింది, ఆ పార్టీ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే అధ్యక్ష పదవి వస్తుందేనో, లేదా తెలుగుదేశంలోకి వెళ్తేనేదో ఎక్కడో పోటీ చేస్తారేనో, లేకపోతే జనసేనలోకి వస్తే ఏమైనా వస్తుంది. ఇట్ ఐ నెవర్ క్యాలిక్యులేటెడ్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారిని వేధిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే మనిషిగా జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలని నిర్ణయించుకున్నాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడు పిలిచి మాట్లాడలేదు. నేను వెళ్ళి దూకాను, అదే ప్రయాణం చేశాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు అనుకున్నారా? లేదా నాకు ఇరిగేషన్ మంత్రి ఇస్తారని నేను అనుకున్నానా? దట్ ఈస్ మై ఎమోషనల్. సో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ నమ్మని రోజుల్లో నుంచి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తేనే అనుమానపడి ఇబ్బందులు పెట్టే రోజుల నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా రాతల గురించి మనం మాట్లాడుకుందాం అంబటి రాంబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతారు. పిచ్చి రాతలు సార్, చిన్న చిన్న పత్రికలు కాదు కదా, చాలా ఏ పత్రిక చెప్పండి, దాని ఇంటెన్షన్ ఏంటి నేను చెప్తాను కదా. ఆంధ్రజ్యోతి. ఏంది రాబా ఆంధ్రజ్యోతి ఇంటెన్షన్ ఏంటి ఎవడో తెలియదు. ఆంధ్రజ్యోతి గురించి ఇటువంటి వార్తలపైన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం, డిస్కస్ చేయడం థింక్ కూడా చేయమండి. యూ డోంట్ కేర్ దట్. ఏదైనా పిచ్చి రాతలు ఈనాడు కాస్త స్టాండర్డ్గా రాస్తుందంటారు, అది కూడా దీనికి సరిపోయింది, కక్ష పెంచేసుకుంది. జనరల్గా ఈనాడు ఏం చేస్తారంటే ఎలక్షన్లకు 6 నెలల ముందు తిప్పుతారు చొక్కాని, ఇప్పుడు సంవత్సరం నుంచి తిప్పుతారు చొక్కాని, వేస్ట్ అయిపోతుంది ఆ పత్రికలు. సో సార్ ఒక మాట చెప్తాను సార్, రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ 2 పత్రికలని చెప్పాడు. ఇప్పుడు మేము చతుష్టయం అని చెప్తున్నాం. వీటి ప్రభావం ప్రజల మీద పడదు, ఎన్నికల మీద పడదు, 0. ఎన్నన్నా రాసుకోనండి, ఆత్మలతో మాట్లాడతానని రాసుకోనివ్వండి, అంబటి రాంబాబుని తీసుకొచ్చి టప్ప కొట్టాడని రాసుకోండి, ఎన్ని పిచ్చి మాటలు తప్ప ఏమన్నా ఉందండి. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు అండి రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు.
ఆ రోజు ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజా అభిమానం చూరగా ఉన్నటువంటి వ్యక్తి మీద జలస్తో అనేకమైనటువంటి వార్తలు రాస్తున్నారు. అవన్నీ కూడా రాసుకున్నా కూడా వీ డోంట్ కేర్ దట్. టీడీపీకి కావచ్చు, టీడీపీ సోషల్ మీడియాకి కావచ్చు, టీడీపీ మీడియాకి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టార్గెట్ ఎవరు అంటే అంబటి రాంబాబు గారు, కొడాలి నాని గారు, రోజా గారు, ఇంకొంతమంది ఒక 5-6 పేర్లు ఫైర్ బ్రాండ్స్గా ఉన్న పేర్లు చెప్తుంటారు. వాళ్ళు మీ పైన అటాక్ చేస్తున్నప్పుడు ఎందుకో మీకు తెలుసు కదా, ఎక్కువగా వోకల్గా ఉంటాం. ఫైర్ బ్రాండ్ అని మీరే అన్నారు. ఫైర్ బ్రాండ్గా ఉంటాం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారు. మమ్మల్ని ఇప్పుడు కన్నా ఎలక్షన్ రావడానికి కూడా అదే కారణం. అంబటి రాంబాబు నేనేదేంటంటే అక్కడ చాలా మంది ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కాదని కన్నా లక్ష్మణ కోడెల శివప్రసాద్ గారి కుటుంబం చాలా కోడెల శివప్రసాద్ కొడుకున్నాడు. వైవి ఆంజనేయులు గారు కంటెస్ట్ చేసి, ఆంజనేయులు కాదు, ఈ ఆంజనేయులు వేరు, పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన కాదు, ఈ ఆంజనేయులు, వైవి ఆంజనేయులు, చలపతి చిట్స్, చలపతి కాలేజ్ ఉన్నాయి. హీ వాజ్ ఏ ఎమ్మెల్యే దేర్. ఇక్కడ ఇంతకు ముందు సత్యనపల్లి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశాడు తెలుగుదేశంలో. అతను వచ్చాడు, అతను తిరిగాడు, అతను హీ స్పెండ్ మనీ దేర్. వీళ్ళందరూ కాదని కన్నా లక్ష్మణాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే కన్నా లక్ష్మణ్ వస్తాడు, ఎవరైనా కొట్టేస్తాడు. ఇంతకుముందు 11 రూపాయలు కొట్టాడు, గుంటూరులో కొట్టాడు, ఇక్కడ రాంబాబుని కూడా కొట్టేస్తాడు. చూద్దాం, వస్తాడు, సంగతి ఏంటో చూస్తాం. మేము భయపడేటువంటి వ్యక్తిని కాదు, పారిపోయే వ్యక్తిని అంతకంటే కాదు. కాకపోతే నాకు వరుసనే ఓటములు వచ్చాయి. దాని కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. నవ్ ఐఎమ్ ఎ మెచ్యూర్డ్ పొలిటీషియన్ సమ్వాట్. పూర్వం కన్నా కొద్దిగా మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక మాట నేనే చెప్పుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిని నేను. ఎవడి జోలికైనా వెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఏమన్నా పవన్ కళ్యాణ్ తిడతారు ఏంటండి, పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు ఏంటి, పర్సనల్ గా ఏమన్నా అంబటి రాంబాబుకి పవన్ కళ్యాణ్ కి పర్సనల్ నెవర్. నా కూతురు పెళ్లికి వచ్చాడు పవన్ కళ్యాణ్. అది కాదు ఇక్కడ అంశం. పవన్ కళ్యాణ్ మనోడేనండి. మన కమ్యూనిటీ ఎందుకండి తిడతారు, ఎందుకండి విమర్శిస్తారు అంటారు. నో, నేను యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత నేను ఏ సైన్యంలో ఉన్నానో ఆ ఎదురువాడు నా కులముడని నేను కత్తి తీసి అంటే ఈ కత్తులు నరక అట్లాగా కత్తి తీసి నరక్కోకుండా ఉండగలుగుతామా, లేకపోతే నా తలపోతుంది. సో నమ్ముకున్నటువంటి పార్టీ కోసం దాచుకోకుండా శ్రమ పడేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తిని. స్వార్థం అనేది తర్వాత. ఈ పార్టీలో పని చేస్తే నాకు గుర్తింపు వచ్చి నాకు ఇస్తే తీసుకుంటా, కానీ దానికోసమే టార్గెట్ చేసి పరిగెత్తేటటువంటి పరిస్థితి నాకు లేదు. అలాంటి క్యాలిక్యులేటెడ్గా నేను వెళ్ళను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి ఇస్తే నేను ఈ పని చేస్తాను అనేది కాదు. నాకు ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. రాజశేఖర రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని. ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నప్పుడు నా శక్తి కొలది ఉడతలాగా నా ప్రయత్నం నేను చేయాలని వెళ్ళిన వాడిని. ఇవాళ నాకు గౌరవం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నన్ను విశ్వసిస్తున్నారు. వీడు నా కోసం ఏదైనా చేస్తాడని నమ్ముతున్నాడు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానికోసం వెళతాం. ఆ కన్నా వచ్చినా ఇంకొకరు వచ్చినా ధైర్యంగా పోరాడతాం. జరగబోయేది మీరే చూస్తారు. రైట్, చూద్దాం. కొడాలి నాని గారి పైన అయితే మీ పైన పర్సనల్గా లైంగిక ఆరోపణలు చేస్తుంటారు, వాటికి సంబంధించి పదే మీమ్స్ చేస్తారు, రకరకాల. కొడాలి నాని గారికి క్యాన్సర్ వచ్చింది, 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం. ఇటువంటి మాటలు, ఇటువంటి క్యాంపెయిన్ చూసినప్పుడు ఇంట్లో కానీ ఫ్యామిలీ కానీ ఎవరు రాజకీయాలు అలవాటు అయిపోయినాయి సార్ మాకు. ఇప్పుడు రకరకాలుగా శబ్దాంజలి అని పెట్టారు పొద్దున ఎవరు. అదే క్యాన్సర్ వచ్చేసింది, ఆయనకి ఏదో అయిపోయింది, ఇటువంటి అదొక రకమైన ఆనందం. అవన్నీ వాటిని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గొంగట్టో తింటూ బొచ్చేరుకున్నట్టుగా మనం రాజకీయాలు అలాంటి దశకు వెళ్ళిపోయాయి. రాజకీయాలు పర్సనల్గా సోషల్ మీడియాలో పేరు లేకోకుండా అటాక్ చేసే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి అట్లా చేస్తుంటారు. అవి వాటిని పెద్దగా మనం లెక్క చేసి దాని గురించి ఆలోచన చేసి దాని గురించి మనం బుర్రపాడు చేసుకోవడం కంటే మనం నన్ను చాలా మీరు నా ట్విట్టర్లో ఎంత తిడతారు. ఐ డోంట్ కేర్ దెమ్. ఎవడో అనామకుడు, పేరు ఊరు లేనివాడు, వాడు మాట్లాడితే మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకోవాలి. నేను ఇంకోటి కూడా చెప్తా చాలా సందర్భాల్లో, నాకన్నా చిన్నవాడు నన్ను విమర్శ చేస్తే నేను పట్టించుకోను, నాకన్నా పెద్దవాడు నన్ను విమర్శ చేస్తే తాట తీస్తా. చిన్నవాడు వాడితో నేను ఎక్కడ ఫైట్ చేయను. రోజు కొన్ని 100 మంది ఉంటారు. సపరేట్గా ఎంప్లాయ్మెంటే పెట్టుకుందాం. జన సైనికులు ఉంటారు కొంతమంది, ఏదో ఐటీ టీవీనో టీడీపీ ఉంటారు, ఏయో రాస్తుంటారు. ఉన్న ఈ లేని కుటుంబం మీద వాటి మీద పచ్చి బూతులు రాస్తారు. వీ డోంట్ కేర్ దట్. వాటి గురించి ఆలోచిస్తే మనం బుర్ర చెడిపోద్ది. చాలా పనులు ఉన్నాయి, ప్రజల కోసం చేయాల్సినవి చాలా ఉన్నాయి.